గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాను అనే సిరీస్ మనం స్టార్ట్ చేసాము. ఇది ఇప్పుడు థర్డ్ పార్ట్ అనమాట. మీరు నేను చెప్పినట్టు ఫాలో అయితే మీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి భయము ఉండదు. మీకు పద్ధతులు ఎలా మాట్లాడాలి అనేది మనం ఈ క్లాసెస్లో నేర్చుకుంటాం. అది చాలామందికి అర్థం కావాలని చెప్పి నేను దీన్ని తెలుగులో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామందికి అర్థం కాకపోవడం వల్ల నా వీడియోస్ ఎవరు చూడట్లేదు. కాబట్టి అందరికీ అర్థం కావాలి నేను చెప్పేది అనేటువంటిది చెప్పడం కోసం నేను మీకు తెలుగులో కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. ఓకే, మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అంటే మీకు ఏదైనా సరే ఒక వర్డ్ వచ్చినప్పుడు, ఒక సెంటెన్స్ వచ్చినప్పుడు దాన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. చిన్ని వాక్యాలు చెప్పండి. మీ రూమ్లో ఉండే చిన్ని వాక్యాలన్నీ కూడా చూసుకోండి ఏమేమి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు ఆఫీస్, ఐ ఆమ్ బ్రషింగ్ మై టీత్, ఐ విల్ బి లేట్ టు ఆఫీస్, ఐ హ్యావ్ టు గో ఎర్లీ. ఈ విధంగా మీరు ప్రతి మాట కూడా మీరు బయటికి చెప్పండి. ఎంత బాగా పైకి చెప్తే మీకు అంత బాగా గుర్తుంటాయి అన్నమాట. ఇది స్పీకింగ్ టెక్నిక్. మీరు ఎంత గ్రామర్ నేర్చుకున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా సరే మీకు ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే మీరు నోరు ఓపెన్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ఇంగ్లీష్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కళ్ళ ముందు జరిగేటువంటి అన్నీ కూడా మీరు చెబుతూ ఉండండి. అదే ద బాయ్ ఈజ్ ఫ్లయింగ్ ఏ కైట్ అని, ద బాయ్ ఈజ్ ఈటింగ్ ఏ బనానా అని చెప్పి ఇవన్నీ మీరు రోజు చెప్తూ ఉండాలి. ఏంటి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఈ కామన్గా ఉండాలి మీకు ఎప్పుడు కూడా. రైట్, ఐ ఆమ్ కుకింగ్ మై లంచ్ అని చెప్పి ఈ విధంగా మీరు గట్టిగా చెప్పండి. ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ యూ విల్ బీ కంఫర్టబుల్ విత్. మీరు ఎంత బాగా అయితే ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా మీరు బాగా కంఫర్టబుల్గా మీరు అయిపోతారు. మీకు రోజుకి ఇంగ్లీష్ మీద భయం తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడు మీరు ఇవన్నీ కూడా గట్టిగా పైకి చెప్పినప్పుడు మాత్రమే. పైకి చెప్పండి గట్టిగా. మీరు ఇంకో విషయం ఏంటంటే, చాలామంది మేము తప్పులు చేస్తాము, వేరే వాళ్ళు నవ్వుతారు అని చెప్పి మాత్రం అనుకుంటున్నారు చాలామంది. అది చాలా తప్పు. నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పులే చేస్తారు. ఇప్పుడు మేము గ్రామర్ క్లాసెస్ అవన్నీ చెప్తున్నాం, కానీ మేము బిగినింగ్లో మా స్టేజ్ ఏంటి, మేము కూడా తప్పులు మాట్లాడిన వాళ్ళేగా. తప్పులు మాట్లాడకుండా ఎవరు నేర్చుకుంటారు? ఒక కొత్త లాంగ్వేజ్ మీరు హిందీ నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకున్నా, కన్నడ నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా సరే మీకు అది ఆ ప్రాబ్లం ఉంటానే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు మిస్టేక్స్ గురించి ఎక్కడో కూడా వర్రీ అవ్వద్దు. తప్పులైనా సరే మాట్లాడండి. నోరు ఓపెన్ చేయండి, నోరు తెరవండి, వాక్యాలు చెప్పండి. ఏంటి, ఇట్ ఈజ్ రైనింగ్ వెరీ హార్డ్ అని చెప్పండి. ఇట్ ఈజ్ వెరీ హాట్ అని చెప్పండి. ఇట్ ఈజ్ వెరీ కోల్డ్ అని చెప్పండి. ఐ ఆమ్ వాషింగ్ క్లోత్స్ అని చెప్పండి. ఐ ఆమ్ ఈటింగ్ మై లంచ్ అని చెప్పండి. ఇవి మీరు చెప్పగా మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. తప్పుల గురించి మీరెవరూ కూడా బాధపడద్దు. అమ్మో తప్పులు అయిపోయినాయి, మిస్టేక్స్ వచ్చేస్తాయి, అందరూ నవ్వుతారని. నవ్వే వాళ్ళకు కూడా అంత బాగా ఏమి రాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా మీరు మాట్లాడేటప్పుడు తప్పులు ఉంటే కనుక వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఇదిగో ఇది తప్పు, ఇట్లా చెప్పకూడదు, ఈ విధంగా చెప్పాలి అని. మీరు మాట్లాడకుండా లోపలే ఉంచుకున్నారనుకోండి, మీరు ఏమనుకుంటున్నారో పైకి తెలియదు ఎవరికి. ఒకేసారి మీరు మాట్లాడలేరు. ఒకేసారి స్టేజ్ మీదకి వెళ్ళి మీరు నేర్చుకున్న గ్రామర్ తోటి మీరు ప్రాక్టీస్ చేయలేరు. షాడో ప్రాక్టీసింగ్ చేయండి. రోజు ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. తర్వాత దాన్ని మీరు పెంచుకోవచ్చు. రోజు ప్రాక్టీస్ చేయండి. రోజు మాట్లాడుతూ ఉండండి. మాట్లాడగా మీకు బాగా అలవాటు అవుతూ ఉంటాయి. గ్రామర్ అనేది ఒక టూల్ మాత్రమే, అది సర్వస్వం కాదు. మీకు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చెప్తుంది అంతే. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ కింద మీరు భావించండి. ఈ విధంగా చెప్పాలి అని చెప్పండి. అప్పుడప్పుడు తప్పులు అవుతూ ఉంటాయి, వేరే వాళ్ళు నవ్వుతారని చెప్పి మీరు నోరు మూసుకొని కూర్చున్నారనుకోండి, మీకు ఈ జన్మలో మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేరు. ఆ విధంగా కనుక చేస్తే రైట్. కాబట్టి మీకు ఫస్ట్ ఏముండాలంటే, ఇంగ్లీష్ మాట్లాడాలంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు ఇంగ్లీష్ నేను నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉండాల్సిందే. ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఏదీ రాదు. మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకోండి, ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోండి, ఇంట్రెస్ట్తోనే మీరు చేయాలి. ఇంట్రెస్ట్ లేకుండా ఏదో మొక్కుబడిగా 2-3 రోజులు చేద్దాం, అమ్మో మన కష్టంగా ఉంది, మనం దీన్ని మానేద్దాం అనుకుంటే కనుక మీకు ఇంగ్లీష్ రాదు. గ్రామరు మీకు కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. గ్రామర్ మీకు మాట్లాడడానికి ఎందుకో ఉపయోగపడదు. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇది కాబట్టి మేము ఈ విధంగా ప్రాక్టీస్ చేసే నేర్చుకున్నాము. వాక్యాలు గట్టిగా చెప్పడం, పైకి చెప్పడం మేము బాగా ప్రాక్టీస్ చేసాం అన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త టాపిక్ తోటి మనం వద్దాం. మీరెంత గ్రామర్ అన్నా నేర్చుకోండి, అది మీకు మాట్లాడడానికి పనికి రాదు. వస్తుంది,
వస్తుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. గుడ్ డే టు యూ ఆల్.